మొబైల్ ఫోన్ నెంబర్ పోర్టబిలిటీ విషయంలో కొత్త నిబంధనలు తీసుకురానుంది ట్రాయ్. సిమ్ కార్డ్ స్వాప్ లేదా రీప్లేస్ చేసిన 7 రోజుల వరకు మరే నెట్వర్క్ మారడానికి నిలిపివేసింది. సిమ్ స్వాప్ మోసాలను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మొబైల్ నంబర్ మార్చకుండా వేరే నంబర్కు మారేలా వెసులుబాటు కల్పిస్తున్నట్లు కొత్త నిబంధన తీసుకురానుంది. సిమ్ పేరుతో జరిగే మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టాలని నిర్ణయించింది ట్రాయ్. దీంతో ట్రాయ్ కొత్త మార్పు చేపట్టింది. ఈ కొత్త నిబంధనతో కూడిన సర్క్యులర్ను గత వారం జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా సిమ్ కార్డ్ మార్చుకున్నా, స్వాప్ చేసినా వారం రోజుల వరకు వేరే నెట్వర్క్ మారేందుకు అవసరమయ్యే యూనిక్ పోర్టింగ్ కోడ్ను జారీ చేయరు. కొత్త వ్యక్తి పేరుతో అదే నెంబర్ను తీసుకోకుండా కేటుగాళ్లను నిలువరించే ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రాయ్ తెలిపింది. 2009లో తొలిసారి పోర్టబిలిటీ విధానం అమల్లోకి వచ్చింది.